ఇక వల్లభనేని వంశీ కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. వంశీ మొబైల్లో కీలక ఆధారాలు ఉన్నాయని భావిస్తున్న పోలీసులు దానికోసం ప్రయత్నాలు చేస్తున్నారు. దానికోసం హైదరాబాద్ కు 2 బృందాలు చేరుకున్నాయి. రాయదుర్గం పోలీసుల సహకారంతో వంశీ ఇంట్లో సోదాలు చేసే అవకాశం ఉంది. వల్లభనేని వంశీ అనుచరుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు. సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మిగతా నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. మరోవైపు వంశీ సెల్ ఫోన్ కోసం విజయవాడ కోర్టులో పోలీసులు పిటిషన్ వేశారు. కస్టడీకి కోరుతూ వేసిన పిటిషన్లోనూ వంశీ సెల్ ఫోన్ అంశాన్ని ప్రస్తావించారు. వంశీ మొబైల్లో కీలక ఆధారాలున్నట్టు పోలీసులు భావిస్తున్నారు. అటు 10 రోజుల పాటు వంశీని కస్టడీకి ఇవ్వాలని పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఇతర నిందితుల గాలింపులో వంశీ ఫోన్ కీలకం కానుందని పోలీసులు భావిస్తున్నారు. విజయవాడ సబ్ జైలులో వంశీని తన భార్య పంకజశ్రీ కలిశారు. ములాఖత్లో భాగంగా వంశీని కలిసింది భార్య పంకజశ్రీ. గన్నవరం టీడీపీ ఆఫీసులోని కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో మరో 2 అరెస్ట్ అయ్యారు. ఈ 2 నిందితులకు కోర్టు 12 రోజుల రిమాండ్ విధించింది. మొన్న వల్లభనేని వంశీ, నిన్న మరో 3 పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కిడ్నాప్ కేసులో అరెస్టుల సంఖ్య మొత్తం 5కు చేరింది. అలాగే సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో పోలీసులు మెమో దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సత్యవర్ధన్ స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకే అనుమతి ఇవ్వాలని పోలీసులు మెమోలో పేర్కొన్నట్టు సమాచారం. అయితే ఒకవేళ అనుమతి లభిస్తే సత్యవర్ధన్ వాంగ్మూలం కీలకంగా మారనుంది. ఇక సత్యవర్ధన్ స్టేట్మెంట్ ను పోలీసులు సోమవారం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.